ఎస్ఆర్ఎం న్యూస్. మా భూమిలో పంటను ధ్వంసం చేసి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే మా పైననే అక్రమ కేసులు పెట్టారని, మాకు న్యాయం చేయాలని కమాన్పూర్ మండలం పెంచుకలపేటకు చెందిన కొలిపాక లీలా పర్వతాలు దంపతులు వేడుకున్నారు. ఈ మేరకు పెద్దపల్లి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. 2 ఎకరాల పంటకు ఇరుగురాల శేఖర్ అనే వ్యక్తి గడ్డి మందు స్ప్రే చేసి నాశనం చేశారని ఆరోపించారు. మమ్మల్ని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న వారిపై ఫిర్యాదు చేసిన సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు తమకు న్యాయం చేయాలని వినతి పత్రంలో కోరినట్లు తెలిపారు. మా భూమి పైన అక్రమంగా ప్రవేశించి మా భూమిని అది ఖరాబు చేస్తూ ఉంటే కమాన్పూర్ ఎస్ఐ గారికి 2, 3, 4, 5 తారీఖులో దరఖాస్తు ఇస్తే కూడా 6 తారీఖు ఒకరోజు వచ్చిండు. మామూలుగా పిటిషన్ రిసిప్ట్ అని ఇచ్చి దాన్ని ఎఫ్ఐఆర్ చేయలేదు. సార్ మీరు కేసు చేస్తే మా వీరికి ఇబ్బంది పెట్టరు, మీ యూనిఫామ్ విలువలేనందుకు దాన్ని కక్ష పెట్టుకొని మళ్ళీ వాళ్ళనే మా పైకి దోలి, మా ప్రత్యర్థులను దోలి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మేము అనని మాటలతోటి మేము అన్నట్టు మా పైన అది కేసు నమోదు చేసిండు. మా మీద కక్ష కట్టి చేసిండు ఎస్ఐ గారు. ఈ కమాన్పూర్ ఎస్ఐ గారు మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ఆ ఎస్ఐ గారు ఉన్నంత వరకు మాకు ప్రాణహాని ఉన్నది. దయచేసి ఉన్నత అధికారులందరూ కూడా ఆ ఎస్ఐ గారి ద్వారా మాకు హాని ఉన్నది కాబట్టి మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాం. మా పిల్లలు అందరూ దూరంగానే ఉంటున్నారు, మేము ఇద్దరే ఉంటాం. మీ సెటిల్మెంట్ చేస్తడానికి 10 లక్షలు కావాలని మమ్మల్ని డిమాండ్ చేసిండు. మేము కొన్న భూమి పావుదక్క 3 ఎకరాలు అయితే 2 ఎకరాలు అని డీసీపీ గారికి కూడా చెప్పిండు. సార్ ఇట్లా ఎందుకు అని నేను మొన్న 5 తారీఖు రోజు ఫోన్ చేస్తే నాకు గుర్తులేదు అని అంటాడు. గుర్తు లేనప్పుడు మరి ఎస్ఐ గారు చూసి చెప్పాలి కానీ చూడకుండా ఎట్లా చెప్తాడు? దీనిపైన ఏసీపీ గారు చెప్తే ఏసీపీ గారు కూడా మీకు న్యాయం చేస్తాడు. సిఐ గారు చెప్తే కూడా చట్టం ఎవరు చుట్టం కాదు, మీకు కంపల్సరీ న్యాయం జరుగుతుందని చెప్పాడు. నాకు సిఐ గారు, ఏసీపీ గారు, డీసీపీ గారు సానుకూలంగానే మాట్లాడిండు. కానీ ఎస్ఐ గారు ఎప్పుడు చూసినా కూడా నన్ను కక్షపూరితంగానే చూస్తున్నాడు. ఇంకా కూడా నా పైన అనేక కేసులు ఇరికించడానికి, నన్ను ఇబ్బంది పెట్టడానికి నన్ను ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. చూడడానికి నువ్వు చేపలు పడతావు, నీకు బాగా తెలివి ఉన్నదని ఒక మాట మాట్లాడతాడు, నువ్వు ఒక టీచర్ అని అంటాడు. నీ కొడుకు అన్ని రాష్ట్రాల్లో తిరుగుతాడు, ఆయనకు తెలివి ఉంటుందన్నాడు. ఇంకో కొడుకు నీకు కోర్టులో ఉంటుందన్నాడు. ఇట్లా నానా ఇబ్బందులు పెడుతున్నాడు. మరి మేము ఏ వృత్తులు చేసుకున్నా కూడా మేము దొంగతనం చేసేవాళ్ళం కాదు, మేము దోపిడీ చేసేవాళ్ళం కాదు, న్యాయం బతికే వాళ్ళను నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఈ కొట్టే ప్రసాద్ వారు ఉన్న కమాన్పూర్ స్టేషన్లో ఉన్నంత వరకు నాకు ప్రాణహాని ఉంటుంది. దయచేసి మమ్మలను కాపాడాలని మరీ కోరుకుంటున్నాము. మేము కొనుక్కున్న భూమి పైన వాళ్ళు దాడి చేస్తుంటే సార్ ట్రెస్ పాస్ చేయండి అంటే చేయలేదు. అది కోర్టులో ఉన్న కేసును కూడా మరి దాన్ని ఆ లెటర్ చూసి కూడా ఎంఆర్ఓ మేడంకు 145 ప్రొసీడింగ్ ఇవ్వని మరి ఎస్ఐ గారు లెటర్ పంపిండు. అసలు 145 ప్రొసీడింగు ఎవరికి భూమి లేని వాళ్ళకి ఇస్తారా, భూమి ఉన్న వాళ్ళకి ఇస్తారా, పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఇస్తారా, ఇయ్యని వాళ్ళకి ఇస్తారా? మేము చేసుకుంటే జీవించే వాళ్ళం మేము అని నేను అడిగితే అది పోకుండా ఇవ్వాలంటే వాళ్ళకు ఆన్లైన్లో భూమి ఉన్నది కానీ మరి పట్టకు భూమి లేదు, ఉన్న కాడికి అమ్ముకున్నాడు. మరి దాని పరంగా కూడా మేము అడిగితే అది 145 ప్రొసీడింగ్ లెటర్ పెట్టిందని మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నాడు. మరి ఆన్లైన్లో ఉన్నది కావచ్చు కానీ అక్కడ మోక పైన లేదు, ఉన్న కాడికి అమ్ముకున్నాడు. మరి అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఈ ధరణి వెబ్సైట్ అప్పుడు భూమి అమ్మిన వాళ్లకు ఇంకా భూమి ఎక్కువ ఉన్నట్టే నమోదు చేశారు. మరి భూమి మరి ఇంకెక్కడ అమ్మే కొద్దీ పెరుగుతుందా, అమ్మే కొద్దీ తగ్గుతుందా? దయచేసి రెవెన్యూ సిబ్బంది కూడా దాన్ని గమనించాలి. మరి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు రైతులను. మీరు ఏదో చిన్న పొరపాట్లు చేసి ధరణి వెబ్సైట్ తీసుకొచ్చి మరి అమ్మిన కొద్దీ భూమి పెరుగుడు అనేది ఎక్కడ లేదు. మరి అమ్మిన కొద్దీ తరగాలి కానీ పెరిగింది.